హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రస్టెడ్ ఫర్ కాంపిటేటివ్స్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని లెసన్ వెనుక ఉన్న బిట్స్ యొక్క ఆన్సర్స్ని తెలుసుకుందాం. చాప్టర్ 6 సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. ఈ ఎక్సర్సైజ్లోని ఫస్ట్ క్వశ్చన్, ఆవాసం అంటే ఏమిటి? ఆవాసం అంటే జీవులు నివసించే ప్రాంతం. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసాలు జీవుల యొక్క అవసరాలు తీరుస్తాయి. దీనివల్ల అవసరాలను తీర్చేది ఆవాసం అని కూడా చెప్పవచ్చు. రెండవ ప్రశ్న, ముళ్ళ మొక్కలు ఎడారిలో మనుగడ సాగించడానికి ఎలా అనుకూలనం చెందాయి? ముళ్ళ మొక్కలు ఆకులను కలిగి ఉండవు. ఆకులకు బదులుగా చిన్నవిగా లేదా ముళ్ళులలాగా ఉండే వాటిని కలిగి ఉంటాయి. ముళ్ళ మొక్కలలో ఆకుపచ్చగా కనిపించేవి వాటి యొక్క కాండాలు. ముళ్ళ మొక్కలు కాండం ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఆకులు ముళ్ళలాగా ఉండడం వల్ల బాష్పోత్సేకం అనేది తక్కువగా జరుగుతుంది. వీటి కాండాలు దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటాయి. అందులో నీటిని కలిగి ఉంటాయి. ముళ్ళ మొక్కల యొక్క వేర్లు చాలా లోతుగా ఉంటాయి. ఎందుకంటే ఎడారిలో నీరు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి లోతైన వేర్లను కలిగి ఉండి నీటిని గ్రహిస్తాయి. ఇటువంటి అనుకూలనాలను కలిగి ఉండడం వల్ల ముళ్ళ మొక్కలు ఎడారిలో మనుగడ సాగిస్తున్నాయి. మూడవ ప్రశ్న, ఖాళీలను పూరించండి. ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించు సామర్థ్యాన్నిచ్చు విశిష్ట లేదా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండుటను డాష్ అంటారు. ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించు సామర్థ్యాన్నిచ్చు విశిష్ట లేదా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండటను అనుకూలనం అంటారు. నేలపై జీవించు మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను డాష్ అంటారు. నేలపై జీవించు మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను భౌమ్యావాసాలు అంటారు. నీటిలో జీవించు మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను డాష్ అంటారు. నీటిలో జీవించు మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను జలావాసం అంటారు. మృత్తిక, నీరు మరియు గాలి అనునవి ఒక ఆవాసం యొక్క డాష్ కారకాలు. మృత్తిక, నీరు మరియు గాలి అనునవి ఒక ఆవాసం యొక్క నిర్జీవ కారకాలు. వాటిలో జీవం అనేది ఉండదు. మనల్ని స్పందించేలా చేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను డాష్ అంటారు. మనల్ని స్పందించేలా చేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. నాలుగవ ప్రశ్న, ఈ క్రిందనున్న జాబితాలోని వస్తువులలో నిర్జీవమైనవి ఏవి? కింద ఉన్న జాబితాలో నాగలి, కుట్టు యంత్రము, రేడియో, పడవ అనేవి నిర్జీవమైనవి. అలాగే పుట్టగొడుగు, గుర్రపు డెక్క, వానపాము సజీవ అంశాలు. ఐదవ ప్రశ్న, సజీవులకు చెందిన ఏవైనా రెండు లక్షణాలను చూపే నిర్జీవికి ఒక ఉదాహరణ ఇవ్వండి. కారు, బస్సు, మేఘం వంటివి సజీవులు కలిగి ఉండే కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. ఆరవ ప్రశ్న, కింద ఇవ్వబడిన నిర్జీవుల జాబితాలో సజీవిలో ఒకప్పుడు భాగముగా ఉన్నవి ఏవి? వెన్న, తోలు, ఉన్ని, వంట నూనె, యాపిల్, రబ్బరు వంటివి సజీవిలో ఒకప్పుడు భాగముగా ఉన్నవి. మృత్తిక, ఉప్పు అనేవి నిర్జీవమైనవి. ఏడవ ప్రశ్న, సజీవుల యొక్క సామాన్య లక్షణాల జాబితాను రాయండి. సజీవులు అనేవి శ్వాసిస్తాయి, ఆహారాన్ని తీసుకుంటాయి, ఆహారాన్ని విసర్జిస్తాయి, వాటి పరిసరాలకు స్పందిస్తాయి, పునరుత్పత్తి చేస్తాయి, పెరుగుతాయి మరియు చలనాన్ని చూపుతాయి. ఇవన్నీ సజీవులలో ఉండే సామాన్య లక్షణాలు. ఎనిమిదవ ప్రశ్న, గడ్డి భూములలో మనుగడ సాగించుటకు అక్కడ జీవించు జంతువులకు వేగం ఎందుకు అవసరం? వివరింపుము. గడ్డి భూములలో మనుగడ సాగించడానికి వేగం అనేది ఎందుకు అవసరం అంటే
గడ్డి భూములలో జింక, సింహం వంటి జంతువులు జీవిస్తూ ఉంటాయి. సింహాల వంటి క్రూర మృగాల నుంచి రక్షణ పొందడానికి అక్కడి జంతువులకి వేగం అవసరం. అదేవిధంగా ఆహారాన్ని పొందడానికి సింహం వంటి క్రూర జంతువులకి వేగం అవసరం. అందువల్ల గడ్డి భూముల్లో నివసించే జంతువులకి వేగం అనేది అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. టు గెట్ more knowledge, subscribe our channel.